హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 50,000 రూపాయల ప్రైస్ రేంజ్లో ఒక 4 ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే జంప్ అవుదాం. సో ప్రైస్ రేంజ్ అనేది 50,000 ఎందుకు పెట్టారంటే, సో ఇది మనకు ఒక బడ్జెట్ ప్రైస్ రేంజ్ అనమాట. చాలా మంది ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ల్యాప్టాప్స్ అనేవి సెర్చ్ చేస్తుంటారని చెప్పి నేను ఈ 4 ల్యాప్టాప్స్ అనేవి నేను మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే వీటి ప్రైస్ అనేవి తరచుగా చేంజ్ అవుతుంటాయి కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ప్రైస్ ఎంత అనేది అయితే చెక్ చేయడానికి అయితే మీకు ఈ కింద ఉన్నటువంటి లింక్స్ అనేవి ఉపయోగపడతాయి. నా కమింగ్ టు ది మన ఫస్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవోకి సంబంధించిన లెనోవో థింక్ బుక్ 15G5 అని చెప్పి మనకు ఒక వేరియంట్ చూడడం జరుగుతుంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి AMD Ryzen 7 7730U అనే ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి 8 కోర్స్ అంటే 16 థ్రెడ్స్ అయితే మనకి ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి DDR4 32 MHz ఫ్రీక్వెన్సీతోని 16GB ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. దీన్ని మనం అప్ టు 48GB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి 512GB Gen 3 SSD అయితే లభిస్తుంది. స్టోరేజ్ కూడా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ అనేది దీంట్లో మనకి AMDకి సంబంధించిన AMD Radeon గ్రాఫిక్ కార్డ్ అయితే ఇస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు. డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే మనకి ఈ డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 45 వాట్ అవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 65 వాట్ అవర్ అడాప్టర్ అయితే మనకి ఈ ల్యాప్టాప్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రైస్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఇది 50,000 రూపాయల దగ్గరలో అయితే ఉంది కాబట్టి నేను దీన్ని అయితే కన్సిడర్ అయితే చేశాను. మన సెకండ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక MSIకి సంబంధించిన MSI Modern 15 అని చెప్పి మనకు ఒక వేరియంట్ చూడడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఇంటెల్ వేరియంట్తో రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. లేటెస్ట్ ప్రాసెసర్ 1335U అనే ప్రాసెసర్ అనేది మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. 10 కోర్స్ 12 థ్రెడ్స్తో అయితే మనకి ప్రాసెసర్ రావడం జరుగుతుంది. దాంట్లో మనకి 2 P కోర్స్ ఉంటాయి, 8 E కోర్స్ అయితే దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి DDR4 32 MHz ఫ్రీక్వెన్సీతో 16GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ అనేది ఇంక ఇదే పర్మనెంట్ 16GB. దీన్ని మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి 512GB Gen 3 SSD అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్టోరేజ్ మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ Iris Xe ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS లెవెల్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకి డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది మన థర్డ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే Asusకి సంబంధించిన Asus VivoBook 15 అని చెప్పి మరొక వేరియంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 12500H అనే ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది మనకి 12 కోర్స్ అంటే 16 థ్రెడ్స్ తో రావడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి 4 P కోర్స్ ఉంటాయి, అలాగే 8 E కోర్స్ అయితే ఉంటాయి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి DDR4 32 MHz ఫ్రీక్వెన్సీతో 16GB ర్యామ్ అయితే ఇచ్చారు. దీన్ని మనం అప్ టు 24GB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి Gen 3 SSD అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 512GB స్టోరేజ్ అయితే మనకి దీంట్లో చూడడం జరుగుతుంది. స్టోరేజ్ కూడా మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. కమింగ్ టు దీంట్లో డిస్ప్లే విషయంలో మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 60 Hz రిఫ్రెష్ రేట్ తో 220 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే మనకి డిస్ప్లే చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 42 వాట్ అవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 65 వాట్ అవర్ అడాప్టర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఫోర్త్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవోకి సంబంధించిన Lenovo IdeaPad Slim 3 అని చెప్పి మనకు ఒక వేరియంట్ చూడడం అయితే జరుగుతుంది. దీని యొక్క కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 12450H అనే ప్రాసెసర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 8 కోర్స్ 12 థ్రెడ్స్ తో రావడం అయితే జరుగుతుంది. అందులో మనకి 4 P కోర్స్ ఉంటాయి, 4 E కోర్స్ అయితే ఉంటాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి LPDDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4900 MHz ఫ్రీక్వెన్సీతో 16GB ర్యామ్ అయితే మనకి దీంట్లో చూడడం జరుగుతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకి స్టోరేజ్ అనేది 512GB స్టోరేజ్ లభిస్తుంది. Gen 4 SSD అయితే మనకి దీంట్లో చూడడం జరుగుతుంది. ర్యామ్ అయితే మనం అప్గ్రేడ్ అయితే చేసుకోలేం, బట్ స్టోరేజ్ మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు. డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 300 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే మనకి ఈ డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి 47 వాట్ అవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడాప్టర్ యొక్క పవర్ ఎంత అనేది వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో ఓవరాల్ గా ఈ 4 ల్యాప్టాప్స్ అనేవి 50,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేస్తే కనుక మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే లభిస్తాయి. లైక్ వీటి యొక్క ప్రైస్, కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అనేది మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో ఈ 4 కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి ఎవరైతే ఒక 50,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లోని ల్యాప్టాప్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో మీకు వీడియో పెట్టినంటే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.